చాలా సంతోషంగా ఉంది. సుమన్ టీవీ వారు ఏ పని చేసినా అద్భుతంగా చేస్తారు. మరొకరు ఎవరు కూడా ఇంత గొప్పగా చేయలేరు అనేంత గొప్పగా చేయటం ఆయన యొక్క ప్రత్యేకత. మొట్టమొదటిసారిగా సుమన్ టీవీ ద్వారా రియల్ ఎస్టేట్ బిల్డర్స్కి అందరికీ కూడా అవార్డ్స్ ఇవ్వడం అనే ఒక మంచి కార్యక్రమాన్ని మీరు చేపట్టారు. కొన్ని నెలల క్రితమే మీరు డాక్టర్స్కి అందరికి కూడా అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే హైదరాబాద్ ఇవాళ ఎంత అద్భుతంగా డెవలప్ అవుతుందో మనం అందరం చూసాం. మిగిలిన చాలా సిటీస్కు లేనటువంటి అడ్వాంటేజ్లు హైదరాబాద్కు చాలా ఉన్నాయి. ఇది హైదరాబాద్ దక్కన్ పీఠభూమి అవటం మూలంగా ఎన్ని అంతస్తులు కట్టినా కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా పనికొచ్చేటువంటి ప్రదేశం ఈ హైదరాబాద్. అలాగే ఎర్త్క్వేక్స్ కూడా ఇక్కడ రావు. ఎప్పుడైనా ఏదైనా వస్తే చిన్న కదలకలగా అలా వస్తుందేమో తప్ప ఎర్త్క్వేక్ అనేది కూడా ఇంతవరకు హైదరాబాద్ చరిత్రలో లేదు. ముఖ్యంగా నాకు వారిని చూస్తే, సార్ని చూస్తే చాలా ఇన్స్పిరేషన్. మొట్టమొదటి రోజుల్లో నేను ఇక్కడ రియలైజ్ చేద్దామని వచ్చినప్పుడు అప్పటికే ఆయన చాలా కాలంగా చేస్తున్నారు. ఆ రోజుల్లో ₹1,00,000 అపార్ట్మెంట్ ఇచ్చేవారు ఆయన. అసలు నాకు అర్థం కాలే ఆ రోజున ₹1,00,000 ఎలా ఇస్తారండి అపార్ట్మెంటు అని చూసి ఒకసారి మీరు అవకాశం ఇస్తే మీరు చూసి వస్తానండి, నేను చూస్తానంటే ఆయనే దగ్గరుండి తీసుకెళ్ళి చూపించారు. ఎక్సలెంట్గా అంటే ఎక్సలెంట్గా కట్టారు. కొన్ని వేలు కట్టారండి. ఈ రోజు వరకు ఎక్కడ ఒక కంప్లైంట్ అనేది చిన్న కంప్లైంట్ కానీ ఏదో లేకపోతే క్రాక్స్ రావడం కానీ పడిపోవటం కానీ ఇట్లాంటివి ఏదీ లేకుండా అంత అద్భుతంగా చేశారంటే ఆయన కూడా స్వయంగా ఒక ఇంజనీరు. తర్వాత చాలా ఐటమ్స్ అన్నీ కూడా ఆయనే తయారు చేయించి అంత కాంపిటేటివ్ ప్రైస్కి ఇచ్చిన వ్యక్తి ఆయన. నేను ఇక్కడ రియల్ ఎస్టేట్ చేద్దామని వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ రంగం ఇక్కడ డిజార్గనైజ్డ్గా ఉండేది. ఎవరు ఏం చేస్తున్నారో తెలిసేది కాదు. ఎవరికి ఏ ప్రాబ్లం వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలో కూడా తెలిసేది కాదు. ఆ టైంలో నారాయణ రంగారావు గారిని ఫౌండర్ ప్రెసిడెంట్గా పెట్టి ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ డెవలపర్ అసోసియేషన్ అనే ఆఫీసును ఓపెన్ చేసి దానికి నేను సెక్రటరీగా 4 సంవత్సరాలు పనిచేశాను. ఆ తర్వాత ప్రెసిడెంట్గా కూడా 4 సంవత్సరాలు చేయటం జరిగింది. ఒకప్పుడు ఇక్కడ పెద్ద అపార్ట్మెంట్లు కట్టాలంటే సింగపూర్ వాళ్ళు, మలేషియా వాళ్ళు వచ్చి కట్టేవారు. వాళ్ళు ఎవరికంటే కూడా అందరికంటే కూడా మించి వాళ్ళు కట్టగలుగుతున్నారు మన బిల్డర్స్ అందరూ. సుమన్ టీవీ వారు రియల్ ఎస్టేట్ గురించి చక్కటి ప్రచారం చేస్తున్నారు. చాలా సంతోషం సార్. ఎందుకంటే ఇవాళ ప్రచారానికి మించింది ఏదీ లేదు. ప్రచారం లేకుండా ఏ ప్రాజెక్టు కూడా చేయలేము, ముందుకు తీసుకువెళ్ళలేము. మీరు ఒక్కొక్కళ్ళని అందరినీ కూడా ఇంటర్వ్యూ చేసి ఏ ప్రాజెక్ట్ ఎక్కడ చేస్తున్నారు, మీరు ఏమిటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏమిటి అనేది కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమం ఇంత చక్కగా చేసిన సుమన్ గారిని మనస్ఫూర్తిగా మా రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ అందరి తరఫున కూడా మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వరండా.